ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి కంటే ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువారి కంటే ఆయన వెనుక ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో, పీటర్, జేమ్స్, ఆండ్రూస్, ఇలాగ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి కంటే బలవంతులు. కానీ ఒకానొక సంఘటన వచ్చింది. ఏంటా సంఘటన? ఒకసారి చెవిటి మూగ దయ్యం పట్టిన ఒక వ్యక్తి, వారి యొక్క తండ్రి, చెవిటి మూగ దయ్యం పట్టిన వ్యక్తి యొక్క తండ్రి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల దగ్గరికి రావడం అనేది జరిగింది. ఎందుకని? అయ్యా, యేసు గురించిన విషయాలు, విశేషమైన అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు మేము చాలా విన్నాం, వారి శిష్యులు మీరు కదా, నా యొక్క కుమారుణ్ణి ఆ దయ్యముల నుండి విడిపించండి, వాడు అగ్నిలోకి, వాడి నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాడు, దయచేసి నా కుమారుణ్ణి నాకు అప్పగించండి, దయచేసి నా కుమారుణ్ణి బాగు చేయండి అని ఆ తండ్రి ఆ శిష్యులను వేడుకోవడం అనేది జరిగింది. ఆ సమయాన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ప్రార్థించారు కానీ బాగుపడలా. దయ్యములను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు కానీ వారు వెళ్ళగొట్టలేకపోయారు. కారణం ఏంటి చెప్పాలి? కారణం ఏంటి? మరి ఆధ్యాత్మికంగా మనం బలవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? కొంతమందికి ఆధ్యాత్మిక చింతన ఉండదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవుని పరలోక రాజ్యము వారిదే.